తెలుగు హార్ట్ బీట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మూడోసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. టీఎస్ టెట్ లో భాగంగా మనము ఈవీఎస్ క్లాసులు వింటున్నాం. ఈవీఎస్ క్లాస్ లో మొక్కలు మరియు జంతువుల గురించి తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించి పార్ట్ 1 అనేది 30 బిట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే 30 బిట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్నాం. దీంట్లో కూడా 30 బిట్స్ ఉంటాయి. ఓకే, ప్రతి బిట్ తర్వాత ఒక 10 to 15 సెకండ్స్ గ్యాప్ ఇస్తా. ఆ లోపు మీరు కామెంట్ అనేయండి ఆన్సర్, లేకుంటే ఒక పేపర్ పైన ఆన్సర్ నోట్ చేయండి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. 31 బిట్. ఈ కింది వానిలో చెవులు బయటకు కనిపించని జంతువు. ఈ కింది వానిలో చెవులు బయటకు కనిపించని జంతువు. ఏ పాము, బి కాకి, సి మేక, డి పావురం. ఓకే, మరొకసారి చూడండి క్వశ్చన్. ఈ కింది వానిలో చెవులు బయటకు కనిపించని జంతువు. ఏ పాము, బి కాకి, సి మేక, డి పావురం. ఆప్షన్స్ వరకు ఆప్షన్ చూద్దాం. ఒకటవది ఏ, బి అండ్ డి మాత్రమే. రెండవది ఏ మాత్రమే. మూడవది ఏ అండ్ బి మాత్రమే. నాలుగవది ఏ అండ్ సి మాత్రమే. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. స్టార్ట్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 31 ఆన్సర్ చూడండి. ఆన్సర్ వచ్చేసరికి 1. ఒకటవది ఏంటిది? ఏ అండ్ బి అండ్ ఏంటిది? డి. ఓకే, ఆన్సరు ఇది. ఓకే, ఆన్సర్ ఒకటవది. అంటే మేక కప్ప మిగతాన్నిటికి కూడా చెవులు అనేది బయటకు కనిపించవు. ఓకే, రైట్. నెక్స్ట్ 32 చూద్దాం. ఈ కింది వానిలో పాల ఉత్పన్నం కానిది. మరొకసారి, ఈ కింది వానిలో పాల ఉత్పన్నం కానిది. రైట్, చూడండి ఆప్షన్. ఒకటవది నెయ్యి, రెండవది వెన్న, మూడవది పెరుగు, నాలుగవది ఏది కాదు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? నాలుగోది ఏది కాదు. ఇవన్నీ కూడా పాల నుంచే వచ్చేవి. నెయ్యి గాని, వెన్న గాని, పెరుగు గాని. ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు. ఓకే, నెక్స్ట్ 33 చూడండి. ఈ కింది వానిలో గుడ్లను పెట్టగలిగే ఈకలి కలిగి ఉన్న జంతువులు. మరొకసారి క్వశ్చన్ చూడండి. ఈ కింది వానిలో గుడ్లను పెట్టగలిగే ఈకలు కలిగి ఉన్న జంతువులు. ఏ బల్లి, బి పాము, సి మొసలి, డి కప్ప. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ కి ఒకటవది ఏ, బి అండ్ డి మాత్రమే. రెండవది ఏ అండ్ బి మాత్రమే. మూడవది ఏ అండ్ డి మాత్రమే. నాలుగవది పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. స్టార్టెడ్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి పైవన్యు. ఆన్సర్ వచ్చేసరికి పైవన్యు. చూద్దాం ఇక్కడ ఏంటిది క్వశ్చన్. ఏంటిది? గుడ్డం పెట్టగలిగే ఈకలు కలిగి ఉండని, అంటే కలిగి ఉన్నవి కావు, కలిగి ఉండని జంతువులు. అంటే బల్లికి ఈకలు ఉండయి, పాముకి ఈకలు ఉండయి, మొసలికి ఈకలు ఉండయి, కప్పకు కూడా ఈకలు ఉండయి. ఆన్సర్ 33 ఏంటిది? 4th వన్. ఓకే, పైవన్యు. రైట్, ఇప్పుడు 34 చూద్దాం. 34 క్వశ్చన్. ఈ కింది వానిలో సంఘజీవులు. క్వశ్చన్ మరొకసారి 34. ఈ కింది వానిలో సంఘజీవులు. ఆప్షన్ చూడండి. ఒకటవది చేపలు, 2 కోతులు, 3 మానవులు, 4 జింకలు. ఆన్సర్ గెస్ చేయండి. సింపుల్ క్వశ్చన్. ఓకే, రైట్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? మూడవది మానవులు. మానవులు మాత్రమే సంఘజీవులు. చేపలు, కోతులు, జింకలు అనేది సంఘజీవులు కావు. ఓకే,
నెక్స్ట్ 35 క్వశ్చన్ చూద్దాం. కాకి తన గూడు కట్టుకొనుటకు వాడు పదార్థాలు. మరోసారి క్వశ్చన్. కాకి తన గూడు కట్టుకొనుటకు వాడు పదార్థాలు. ఏ మట్టి, బి గడ్డి, సి ఎండు పుల్లలు, డి ఆకులు. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. బి, సి అండ్ డి మాత్రమే. రెండవది బి అండ్ సి మాత్రమే. మూడవది సి అండ్ డి మాత్రమే. నాలుగవది పైవన్నీ. ఓకే, ఆన్సర్ గెస్ ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ 35ది ఏంటిది? బి అండ్ సి మాత్రమే. రెండవది ఏంటిది? రెండవది అంటే ఏది? గడ్డి ఎండు పుల్లలతోటి ఏం చేస్తుంది? కాకి గూడు కట్టుకుంటుంది అన్నమాట. ఓకేనా? ఆన్సర్ 35ది 2 గడ్డి ఎండు పుల్లలు అంటే బి అండ్ సి మాత్రమే. ఓకే, 36వ క్వశ్చన్ చూద్దాం. 36వ క్వశ్చన్ వచ్చేసరికి మట్టితో కట్టుకున్న నివాసం ఉండునది. అంటే మట్టితో కట్టుకున్న నివాసం ఉండునది. ఓకే, ఆప్షన్ చూద్దాం. 1 కోడి, 2 పిచ్చుక, 3 గిజ్జిగాడు, 4 ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు. మట్టితోటి కూడా ఏది కూడా గూడు కట్టుకోదు. కోడి గూడు కట్టుకోదు, పిచ్చుక గూడు కట్టుకోదు, గిజిగాడు కూడా గూడు కట్టుకోదు. ఆన్సర్ ఏంటిది? ఏది కాదు. 36ది. నెక్స్ట్ 37వ చూద్దాం. ఏను యొక్క అరుపు అంటే మరొకసారి క్వశ్చన్. ఏను యొక్క అరుపు ఏంటిది? 1వది గీంకారం, గర్జన, గాండ్రింపు, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 37వది ఏంటిది? గీంకారం. ఏను యొక్క అరుపుని ఏమంటారు? గీంకారం అంటారు. ఓకే, ఆన్సర్ 1వది. నెక్స్ట్ 38 చూద్దాం. క్వశ్చన్. మన కంటికి కనిపించని అతి చిన్న జీవులు. మరోసారి క్వశ్చన్. మన కంటికి కనిపించని అతి చిన్న జీవులు. 1 ఆప్షన్స్ దోమలు, 2 ఈగలు, 3 నల్లులు, 4 సూక్ష్మ జీవులు. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? సూక్ష్మజీవులు. 4వది ఏంటిది? ఆన్సర్ 4వది. కంటికి కనిపించే జీవులు ఏంటి? సూక్ష్మజీవులు. చిన్న ఉంటాయి కదా, కనిపించాయి. ఓకే, నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వానిలో గుంపులు గుంపులుగా నివసించే జంతువులు. మరోసారి కింది వానిలో గుంపులు గుంపులుగా నివసించే జంతువులు. ఏ ఏనుగులు, బి కోతులు, సి చేపలు, డి జింకలు. ఓకే, ఆప్షన్ చూద్దాం. డి మాత్రమే 1వది. 2వది ఏ అండ్ సి మాత్రమే. 3వది బి మాత్రమే. 4వది ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, చూడండి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? 39వది 4 ఏది కాదు. ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు. ఇక్కడ మనం ఏం క్వశ్చన్ అని చెప్పినాము? జీవించని అన్నాం. అంటే ఏనుగు గుంపులు గుంపులు జీవిస్తాయి, కోతులు గుంపులు జీవిస్తాయి, చేపలు గుంపులు జీవిస్తాయి, జింకలు కూడా గుంపులో జీవిస్తాయి. జీవించని ఏంటిది? ఇలా ఆన్సర్ అనేది లేదు. కాబట్టి 39 ఆన్సర్ ఏంటిది? ఏది కాదు. రైట్. 40 క్వశ్చన్ చూద్దాం. 40 క్వశ్చన్ చూడండి. చనిపోయిన జంతువు శరీరం చీల్చుకునే తినే పక్షి రకం. ఓకే, మరోసారి. చనిపోయిన జంతువుల శరీరాలను చీల్చుకొని తినే పక్షి రకం. ఏ గ్రద్దలు, బి రాబందులు.
ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఒకటోది ఏ మాత్రమే, రెండోది బి మాత్రమే, మూడోది ఏ అండ్ బి, నాలుగోది ఏది కాదు. ఆన్సర్ గెస్ ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది ఏ అండ్ బి. అంటే ఏ మరియు బి అంటే ఇవి రెండు కూడా ఏం చేస్తాయి, జంతువుల శరీరాలను తీసుకుని తినే పక్షులు. ఇవి గ్రద్దలు, రాబందులు. ఓకే, ఇది 40ది. 40వ ఆన్సర్ ఏంటిది మూడవది. ఓకే, ఇప్పుడు 41 క్వశ్చన్ చూద్దాం. ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లు. మరొకసారి క్వశ్చన్, ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లు. ఆప్షన్స్, ఒకటోది కాండం, రెండోది దుంప, మూడవది గుబురు వేర్లు, నాలుగవది బీట్రూట్. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది ఆహార పదార్థాలు నిల్వ చేసే వేర్లు. 41 ఆన్సర్ ఏంటిది రెండోది దుంప. ఏంటిది దుంప. దుంపలు మాత్రమే ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి ఎక్కడ, వేరు లోపల. ఓకే రైట్. 42 క్వశ్చన్ చూద్దాం. గడ్డి జాతి మొక్కల్లో కనబడే వేరు వ్యవస్థ. మరోసారి క్వశ్చన్, గడ్డి జాతి మొక్కల్లో కనబడే వేరు వ్యవస్థ. ఆప్షన్ చూద్దాం. 1 కాండం వేర్లు, 2 గుబురు వేర్లు, 3 దుంపలు, 4 క్యారెట్. ఆన్సర్ చేసేయండి. ఓకే రైట్, ఆన్సర్ చూద్దాం. గడిజేది మొక్కలు కనబడే వేరు వ్యవస్థ కూడా మొత్తం కూడా ఏం వేరు వ్యవస్థ? ఆన్సర్ రెండోది గుబురు వేరు వ్యవస్థ. ఏంటిది ఆన్సర్ 2 గుబురు వేరు వ్యవస్థ. గడిజేది మొక్కల్లో ఏముంటది, గుబురు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఓకే రైట్. 43వ క్వశ్చన్, వేరు వెంట్రుకలను నేలలోని దీన్ని పీల్చి వేర్లకు అందిస్తారు. క్వశ్చన్ మరొకసారి, వేరు వెంట్రుకలు నేలలోని దీనిని పీల్చి వేర్లకు అందిస్తుంది. ఓకే, ఆప్షన్ చూద్దాం. 1వది లవణాలు, 2వది నత్రజని, 3వది నీరు, 4వది పొటాషియం. ఆన్సర్ చేసేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి చూద్దాం. వేరు వెంట్రుకలు నేలలోని దీనిని పీల్చుకొని వేర్లకు అందిస్తాయి. దేన్ని పీల్చుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి నీరు. నీరుని పీల్చుకొని దేన్ని ముక్కకు అందిస్తుంది. ఏంటిది? వేరు యొక్క వెంట్రుకలు. ఆప్షన్ వచ్చేసరికి 43వది 3 నీరు. ఓకే రైట్. 44 చూద్దాం. కాండం నుండి నిట్ట నిలువుగా నేలలోకి పోయే వేరు. మరోసారి, కాండం నుండి నిట్ట నిలువుగా నేలలోకి పోయే వేరు. 1వది పిల్ల వేరు, 2వది తల్లి వేరు, 3వది గుబురు వేరు, 4వది కాండం. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసరికి తల్లి వేరు. ఆన్సర్ ఏంటిది? తల్లి వేరు. కాండం నుంచి నిట్ట నేలలోకి పోయే వేరు ఏంటిది? తల్లి వేరు. తల్లి వేరు మొదట నేలలోకి నిట్ట నిలువుగా వెళ్ళిపోతుంది. దాని పక్క వచ్చేదాన్ని కూడా పిల్ల వేర్లు, గుబురు వేర్లు అనేది మెయిన్ కావచ్చు. పిల్ల వేర్లు. ఓకే రైట్. 45 క్వశ్చన్ చూద్దాం. 45 రంగులు కలిగి ఉండే పువ్వులు. క్వశ్చన్, రంగులు కలిగి ఉండే పువ్వులు. 1వది పగలు వికసించేవి, 2 రాత్రి వికసించేవి, 3 మధ్యాహ్నం వికసించేవి, 4వది ఏది కాదు. అంటే రంగులు కలిగిన పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి? పగల, రాత్రి, మధ్యాహ్నమా, లేకపోతే ఏది కాదా? ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. 45వది.
చూద్దాం ఆన్సర్ వచ్చేసరికి 40ది ఏంటిది, రంగులు కలిగిన పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి, మధ్యాహ్నం వికసిస్తాయి. ఆన్సర్ వచ్చేసరికి 3వది. ఆన్సర్ ఏంటిది 3, మధ్యాహ్నం వికసిస్తాయి. ఓకే, 46వ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్ చెప్పుకున్నాం ఆల్రెడీ పోయిన లాస్ట్ పార్ట్ లో. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏది? 1వది మల్లె పువ్వు, 2 రప్లిషియా, 3 కలువ పువ్వు, 4 తామర పువ్వు. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, 46వ ఆన్సర్ వచ్చేసరికి మీ అందరికి తెలిసిందే. ఏంటిది? ప్రపంచం అతిపెద్ద పువ్వు రప్లిషియా. ఓకే, రైట్. 47వ చూద్దాం క్వశ్చన్. ప్రపంచంలో ఎన్ని రకాల పూలు పూస్తున్నాయి? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి 47ది. ప్రపంచంలో ఎన్ని రకాల పూలు పూస్తున్నాయి? ఆప్షన్స్ వచ్చేసరికి 1.5 lakhs 1.5 లక్షలు, 2వది 2.5 లక్షలు, 3వది 3.5 లక్షలు, 4వది 4.5 లక్షలు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ ఏంటిది? ప్రపంచం ఎన్ని రకాల పూలు పూస్తున్నాయంటే ఆప్షన్ 1 1.5 లక్షల రకాల పూలు పూస్తున్నాయి ప్రపంచం మొత్తంలో. నెక్స్ట్ 48వ క్వశ్చన్ చూడండి. జపానీయులు పూలను అందంగా అలంకరించే విధానం ఏమంటారు? మరొకసారి, జపానీయులు పూలను అందంగా అలంకరించే విధానం ఏమంటారు? 1వది సుజకిబానా, 2వది ఇకేబానా, 3వది హోండబానా, 4వది ఇచేనా. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి జపనీస్ పూలు అందంగా అలంకరించే విధానం ఏమంటారు? ఇకేబానా. ఆన్సర్ వచ్చేసరికి 2. 48 ఆన్సర్ ఏంటిది? 2 ఇకేబానా. రైట్, 49 చూద్దాం. కింది వాణిలో ఏ పక్షి తన ఆహారాన్ని మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఈ కింది వాణిలో ఏ పక్షి తన ఆహారాన్ని మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది? ఓకే, ఆప్షన్ చూద్దాం. 1 బీవర్, 2 గుడ్లగుప్ప, 3 స్కాబ్జీ, 4 చిలుక. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వస్తే ఏంటిది? స్కబ్జీ. 3వది ఆన్సర్ ఏంటిది? స్కబ్జీ. అంటే పక్షి వేరొక పక్షి సమక్షంలో ఆహారాన్ని దాచిపెట్టే పక్షి అది షబ్జీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకునేది. నెక్స్ట్ 50వ క్వశ్చన్. ఈ పువ్వుతో సెట్లు తయారు చేయరు. ఈ పువ్వుతో సెట్లు తయారు చేయరు అంటే తయారు చేయరు. క్వశ్చన్ మంచి గుర్తుంచుకోండి. 1వది మల్లె, 2వది గులాబీ, 3వది మొగలి, 4వది రప్లిషియా. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఈ పువ్వుతో సెంటు తయారయ్యారు. ఏ పువ్వుతో సెంటు తయారు? మల్లె పువ్వు స్మెల్ ఇస్తుంది కాబట్టి గులాబీ, మొగలి ఈ 3 స్మెల్. రప్లిషియా అనేది దుర్వాసన వస్తుంది కాబట్టి దీంతో ఏం చేయరు? సెంట్ అనేది తయారయ్యారు. తయారు చేసిన కూడా ఆ సెంటు భరించలేము, స్మెల్. ఓకే, రైట్. ఆన్సర్ వచ్చేసరికి 50 ఏంటిది? 4 రప్లిషియా పువ్వుతో సెంటు తయారయ్యారు. ఓకే, నెక్స్ట్ 51వది క్వశ్చన్ చూడండి. తెల్లగా ఉండి సువాసన ఇచ్చే పువ్వులు ఈ వేలలో వికసిస్తాయి. మరోసారి క్వశ్చన్. ఇంతకుముందు ఈ క్వశ్చన్ చెప్పుకున్నాం, కానీ దీని అపోజిట్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి. తెల్లగా ఉండే సువాసన ఇచ్చే పూలు ఈ వేళలో వికసిస్తాయి. 1వది పగలు, 2వది రాత్రి, 3వది వారానికి ఒకసారి, 4వది 2 రోజులకు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. సింపుల్ క్వశ్చన్ ఇది.
ఓకే, ఆన్సర్ చూద్దాం. ఏంటి తెల్లగుండ పూలు ఎప్పుడు సువాసన ఇచ్చే పూలు ఎప్పుడు వికసిస్తాయి? రాత్రి. ఆన్సర్ వచ్చేసరికి రాత్రి. రంగురంగు పూలు వచ్చేసరికి పగలు కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తెల్లగుండ పూలు అంటే ఏంటిది? రాత్రి వికసిస్తాయి. ఆన్సర్ వచ్చేసరికి 51వ 2. ఇప్పుడు 52వ క్వశ్చన్ చూద్దాం. మొక్కల్లోని ఇతర భాగాల నుండి కొత్త మొక్కలను ఏర్పడటానికి ఈ విధంగా పిలుస్తారు. క్వశ్చన్ మరోసారి. మొక్కల్లోని ఇతర భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడడానికి ఈ విధంగా పిలుస్తారు. 1వది బీజవ్యాప్తి, 2వది శాఖీయ వ్యాప్తి, 3 శాఖీయ ఉత్పత్తి, 4 ఖండ వ్యాప్తి. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? శాఖీయ ఉత్పత్తి. శాఖల నుండి ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఏమంటే శాఖీయ ఉత్పత్తి. ఏంటిది? మూడవది ఆన్సర్. ఓకే, 52వ ఆన్సర్ ఏంటిది? 3వది శాఖీయ ఉత్పత్తి. ఓకే, 53వ చూద్దాం. ఈ కింది వాణిలో ఔషధ మొక్కలేవి? మళ్ళీ ఒకసారి క్వశ్చన్. ఈ కింది వాణిలో ఔషధ మొక్కలు. ఆప్షన్ చూద్దాం. 1వది తులసి, 2 వేప, 3 యూకలిప్టస్, 4వది పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? ఈ కింది వాళ్ళ ఔషధ మొక్కలు ఏవంటే తులసి, వేప, యూకలిప్టస్ అన్ని. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 53వది పైవన్నీ. ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే. ఓకే, 54వ క్వశ్చన్ చూద్దాం. చర్మ వ్యాధులు పండ్లకు ఉపయోగించే మొక్క. మరోసారి, చర్మ వ్యాధులకు పండ్లకి ఉపయోగించే మొక్క ఏది? రైట్, ఆన్సర్ చూద్దాం. 1వది వెల్లుల్లి, 2వది పుదీనా, 3 నీలగిరి యూకలిప్టస్, 4 వేప. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసరికి చర్మ వ్యాధులకు పళ్ళకు ఉపయోగించేది ఏంటిది? 4వది వేప. వేప అనేది అన్ని రకాల వ్యాధులకు ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులకు. నెక్స్ట్ పల్లెటూరు మార్నింగ్గానే పండ్లు అమ్ముతారు. పండ్లు అంటే మీరు ఫ్రూట్స్ అనుకున్నారు, కాదు దంతాలు. ఓకే, రైట్. ఆన్సర్ వచ్చేసరికి 4వది వేప. నెక్స్ట్ 55వ చూడండి క్వశ్చన్. ఈ మొక్క ఆకులు కూరగా ఉపయోగించరు. మరోసారి, ఈ మొక్క ఆకులు కూరగా ఉపయోగించరు. రైట్, ఆప్షన్ చూద్దాం. 1వది తోటకూర, 2 వేప, 3 పాలకూర, 4 చింత. దేని కూరగా ఉపయోగించారు? ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? వేప. వేపని కూరలో ఉపయోగించారు. చింతను కూడా ఉపయోగిస్తారు. చింత చిగురుతో కర్రీస్ కూడా అనుకుంటారు కానీ, బట్ ఏంటిది? దేని ఉపయోగించారు? వేపని ఉపయోగించారు. వేప కూర అనుకుంటే ఎట్లుంటది? చేదుగా ఉంటది. ఓకేనా, రైట్. 50వ చూద్దాం క్వశ్చన్. అడవి మొక్కలు. క్వశ్చన్ ఏంటిది? అడవి మొక్కలు. కింది వాటి ఏవి? అడవి మొక్కలు అన్నట్టు. ఓకే, అడవి మొక్కలు. రైట్, ఆప్షన్ చూద్దాం. 1వది తుమ్మ మర్రి, 2వది గులాబీ మామిడి, 3వది నిమ్మ అరటి, 4వది బెండ చిక్కుడు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సింపుల్. ఏంటి? తుమ్మ అండ్ మర్రి. ఇదేంటిది? అడవి మొక్కలు. 1వది ఆన్సర్. 50వ ఆన్సర్ ఏంటి? 1 తుమ్మ అండ్ మర్రి. ఓకే, గులాబీ మామిడి, నిమ్మ అరటి, బెండ చిక్కుడు ఇవన్నీ కూడా ఇళ్లలో పెరిగే కూరగాయ మొక్కలు కావచ్చు, లేక పెరట్లో పెరిగే మొక్కలు కావచ్చు. ఇవన్నీ కూడా పెరటి మొక్కలు. మనకు ఆన్సర్ వచ్చేసరికి 50వ ఏంటిది? తుమ్మ మరియు మర్రి. ఓకే, నెక్స్ట్ 50వ చూద్దాం. 57 ఔషధ మొక్క కానిది. ఔషధ మొక్క కానిది. 1వది తులసి, 2 వేప, 3 నీలగిరి, 4 తోటకూర. ఆన్సర్ గెస్ చేయండి.
ఓకే, ఆన్సర్ వస్తారు 57 ఏంటిది? తోటకూర. తోటకూర అనేది ఔషధ మొక్క కాదు, మిగతా అన్ని కూడా ఔషధ మొక్కలే. ఆన్సర్ వస్తారు 57 ఏంటిది? 4 తోటకూర. ఓకే, 58 చూద్దాం. మొక్కలు CO2ను పీల్చుకుంటాయి ఎందుకు? మొక్కలు CO2ను పీల్చుకుంటాయి ఎందుకు? ఓకేనా? ఆప్షన్ చూడండి. అది మొక్కల సహజ లక్షణం, రెండవది మొక్కల సహజ పోషకం ఆక్సిజన్, మూడవది మొక్కలు సహజ పోషకమైన కార్బన్ మరియు ఆక్సిజన్ కోసం, నాలుగవది ఏది కాదు. ఆన్సర్ గీసేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 58 ఏంటిది? మొక్కలు CO2 పీల్చుకుంటాయి ఎందుకు? ఎందుకంటే మొక్కలకి ఏం అవసరం? సహజ పోషకాలైన కార్బన్ అవసరం మరియు ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? మూడవది మొక్కలు కార్బన్ పీల్చుకోవడం ఎందుకంటే మొక్కలు సహజ పోషకమైన కార్బన్ మరియు ఆక్సిజన్ కోసం. ఆన్సర్ ఏంటిది? 58 మూడవది. ఓకే, 59 క్వశ్చన్ చూడండి. నీలగిరి మొక్కలకి గల మరి ఒక పేరేంటిది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. నీలగిరి మొక్కలకు మరి ఒక పేరేంటిది? ఒకటవది ఆప్షన్ దేవగిరి, రెండవది యాదగిరి, 3 యూకలిప్టస్, 4 మయూరా. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? యూకాలిప్టస్. నీలగిరికి మరొక పేరు ఏంటిది? యూకాలిప్టస్. 59 ఆన్సర్ 3 యూకాలిప్టస్. ఓకే, రైట్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. నెక్స్ట్ ఇంకా మిగతాది వేరే సెక్షన్ చూద్దాం మనం. ఓకే, 60 క్వశ్చన్. మొక్కల్లో వేర్లు ఏ భాగంలో ఉంటాయి? 60 క్వశ్చన్ ఏంటిది? మొక్కలో వేర్లు ఏ భాగంలో ఉంటాయి? రైట్, ఆప్షన్స్. ఒకటోది కన్నం కింద, మూడోది కన్నం పైన, రెండోది కన్నం పైన, మూడోది కొమ్మ పైన, 4 ఆకులకు. ఆన్సర్ గీసేయండి. ఓకే, ఆన్సర్ సింబల్ ఏంటిది? మొక్కలకు వేరు ఎక్కడ ఉంటాయి? కాండం కింద ఉంటాయి. అంటే ఆప్షన్ వచ్చేసరికి 60 ఏంటిది? ఒకటోది. రైట్. ఓకే, నెక్స్ట్ మిగిలిన మనం ఇంకా 40 బిట్లు ఉన్నాయి. ఈ 40 బిట్లు మన థర్డ్ పార్ట్ లో చూద్దాం. ఫస్ట్ పార్ట్ లో 30 బిట్లు చూసినాం. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ కాబట్టి దీంట్లో కూడా 30 బిట్లు చూస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ పార్ట్ లో మనం ఇంకా 40 బిట్లు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.